అంటే నిజంగా అంటే మహాత్ములు పెద్దవాళ్ళు దేశం కోసం ఆలోచించే వాళ్ళు వీళ్ళందరికీ వద్దు. అంటే ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ లేకపోతే సినిమా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళని ఓటేస్తుందనికే చూస్తుంది. అంటే మెయిన్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా అంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్నిసార్లు ఎలక్షన్స్ అందరూ ఫేస్ చేస్తున్నాం. అంటే ప్రింట్ మీడియా ఫేస్ చేస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఫేస్ చేస్తుంది. చేసినప్పుడు ఓటు అంటే మనం చాలామంది పేపర్లో చూస్తూ ఉంటాం 70 ఏళ్ల మహిళ లేదా 70 ఏళ్ల వృద్ధులు వాళ్ళు ఓటును వినియోగించుకున్నారు, విరిసిన చైతన్యం అని చాలామంది అంటే క్యూలో నిలబడ్డప్పుడు చాలా పెద్దవాళ్ళు కూడా ఓట్లు వేశారని చెప్పి చూపిస్తున్నారు. కానీ అదే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్షన్స్ బిఫోర్ ఈ ఓటు అమ్ముకోవడం సరి అయింది కాదని ఎన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యత తీసుకున్నాయి చెప్పండి దానికి సమాధానం. అంటే ఖచ్చితంగా మీడియాకు కూడా ఖచ్చితంగా బాధ్యత ఉండాలి. అంటే పిల్లి పాలు తాగిందనో పొడవాటి ములక్కాయ మొలచిందనో మీడియా హడావుడి చేసేది అంటే మీడియాకు కూడా ఒక సామాజిక బాధ్యత ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా సెలబ్రిటీస్నే దృష్టిలో పెట్టుకొని ఈ వార్డులో వాళ్ళు వేశారు వీళ్ళేశారని చూపించారు, అదే జరిగింది. కాకపోతే కోట్ల రూపాయల విధ్వంసం అంటే ఇప్పుడు ఇదే ప్రెస్టేజ్ వాళ్ళకి మిగతా వాటి మీద అంటే కేవలం వాళ్ళ అధికారం కోసమే. ఏమైందండి ఇప్పుడు గెలిపోవటంలో ఏమైనా శాసిస్తే దీన్ని ఓడిపోయింది ఏమైనా అవుతుందా, గెలిచింది ఏమైనా అవుతుందా, ఏమవుతుంది అంటే మీకు ఏంటి ఛాలెంజింగ్ ఏంటి ఇప్పుడు అంటే ఇప్పుడు అధికార పార్టీకి అగ్ని పరీక్ష ఇది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఓడిపోయారంటే వాళ్ళకి ఏమైనా తలవంపులా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికి చాడుకోవడానికి ఏదో వాళ్ళు ఫ్లూక్లో గెలిచారు కాంగ్రెస్ పార్టీ నేను బీఆర్ఎస్ నేను మొత్తం అసలు సస్యశ్యామలం చేసిన కేసీఆర్ మాటలు ఎట్లా ఉంటాయంటే అంటే మామూలుగా కాదు ఇది వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారి గురించి అంటే 10 ఏళ్ళు అంటే ముందు 10 ఏళ్ళు అధికారం అనుభవించారు ఆయన. 10 ఏళ్ళకు ముందు ఏం చెప్పారు అంటే నేను చస్తే చావు నోట్లో తలకాయ పెట్టి నేను తెలంగాణ తీసుకొచ్చినా అన్నాడు. కానీ తెలంగాణలో ఆర్థిక విధ్వంసం చేశాడు, అవినీతి చేశాడు, ఆ భూములు ఆక్రమించుకున్నారు, ఆ అన్ని రకాల సాంస్కృతిక సాంప్రదాయాలను దెబ్బతీశారు. అంటే ఒక్కొక్క నయం అయిపోయాడు. నియోజకవర్గంలో రౌడీజం పెరిగిపోయింది, గుండాయిజం పెరిగిపోయింది. అంటే ఎడ్యుకేషన్ సరిగ్గా చేయలేదు, హెల్త్ సరిగ్గా చేయలేదు. కనీసం నువ్వు ఒక దేశం నుంచి అంటే నువ్వు మామూలుగా ఒక రాష్ట్రం నుంచి దేశానికి వెళ్ళాలంటే అంటే నువ్వు దేశంగా పీఎంగా పోటీ చేయాలంటే మినిమం ఒక ఎడ్యుకేషన్కి హెల్త్కి చేసిన తర్వాతనే నువ్వు పీఎం అభ్యర్థిగా వెళ్ళాలి. కనీసం ఇక్కడ పట్టుకోబెట్టేసి కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు ఇంత అక్షయపాత్ర లాంటి హైదరాబాద్ నీ చేతిలోకి ఇస్తేనే ఇంత ఆర్థిక విధ్వంసం చేసి నువ్వు తెలంగాణని మొత్తం ఇప్పుడు నాశనం పట్టించి నేను మళ్ళీ దేశానికి వెళ్ళిపోతా అన్నాడు. అంటే అప్పుల పాలు చేసే అన్నావు. అప్పుల పాలు ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్రం అప్పులు అవ్వచ్చు అయ్యే అవకాశం ఉంది. కానీ నువ్వు అప్పులు చేయటం వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగింది, ఎంత మేలు చేసుకొచ్చావు, ఎక్కడైనా బాగు చేసావా, లేకపోతే ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చావా, లేకపోతే హెల్త్ ఫ్రీ ఇచ్చావా, లేకపోతే మిగతా రంగాలను ఏమన్నా నువ్వు అభివృద్ధి చేసావా, కోట్ల రూపాయల పరిశ్రమలు తీసుకొచ్చావా, ఇక్కడ ఏమన్నా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నావు ఇచ్చావా, దళితుడికి 3 ఎకరాల భూమి అన్నావు ఇచ్చావా, లేకపోతే ఆ కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తా అన్నావు ఇచ్చావా, ఏమి ఇచ్చావు నువ్వు, ఏమీ ఇవ్వలేదు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు 10 సంవత్సరాలు టైం సరిపోక మళ్ళీ ఇంకా టైం కావాలంటే ఎన్ని సంవత్సరాల టైం కావాలి నీకు అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి ఎన్ని సంవత్సరాల టైం కావాలి నీకు అంటే ఇప్పుడు ఎక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ఒక రాచరిక వ్యవస్థ అయిపోయింది ఇదంతా. అంటే ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్తే సెక్రటరీ చూస్తే మనకి కేసీఆర్ గుర్తు రావాలా, అంతే కదా, కేసీఆర్ గుర్తు రావాలా. స్కూళ్ళు కాలేజీలు డెవలప్ అయితే మరి స్కూళ్ళు కాలేజీలు డెవలప్ ఎక్కడ ఉంటే దాని గురించి ఎవడు మాట్లాడుతాడు కదా. అంటే ఇది కేవలం ఇది రాచరిక వ్యవస్థ అంటే ఒక రాజు ఏంటంటే నిజాం రాజు అనే చెప్తున్నాను చాలా వరకు. అదే ఇప్పుడు నేను అప్రస్తుతమైన చెప్తున్నాను. ఇవాళ నిన్న మరణించిన అందశ్రీ గారు కూడా కేసీఆర్ గారి మీద ఫైట్ చేశారు. వాస్తవం చెప్పాలంటే గొప్ప కవి, ఆయనకి చదువు రాదు, అక్షర జ్ఞానం లేదు. ఆయన అన్నాడు ఏలుకో తెలంగాణ 5 ఏళ్ళు లేకుంటే 10 ఏళ్ళు జీవితాంతం పరిపాలించడానికి తెలంగాణ ఎవడు జాగీరు కాదు అన్నాడు ఆయన. ముఖ్యంగా ఒక కవి నిజంగా అంత ధైర్యంగా మాట్లాడిన కవి నాకు తెలిసి అందశ్రీ. నిజంగా ఏంటంటే ఈ ఎలక్షన్లో చూపించే డబ్బులైతే కోట్ల ఇదైతే ఏముందో కేవలం మీకు అధికారం కావాలంతే, కేవలం మీకు అధికారాన్ని అనుభవించాలి నువ్వు అంతే. మీ కొడుకులు ముఖ్యమంత్రులు కావాలా, నెపోటిజం మీకు అంతా వారసత్వం, అంతేగాని ఇక్కడ కోట్ల రూపాయలు ఇదే కేసీఆర్ చేసింది ఏంది 100 కోట్లు ఉంటే నేనే ముఖ్యమంత్రి, 1000 కోట్లు ఉంటే నేనే ముఖ్యమంత్రి, 10,000 కోట్లు ఉంటే నేనే ప్రధాని, ఇదే అయిపోయింది. రాజకీయం అంతా 65 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనపడింది. కేసీఆర్ వచ్చినాక ఎన్ని తగ్గిపోయినాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి మాట్లాడదాం సార్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఒకప్పుడు రాజకీయం రౌడీయిజం అదంతా ఇప్పుడు తగ్గిపోయింది. కేటీఆర్ గారు ఇప్పుడు చెబుతున్నారు, ఇప్పుడు కేటీఆర్ కూడా జూబ్లీహిల్స్ పోలింగ్ కి బాధ్యత తీసుకున్నారు. అయినా కూడా పోలింగ్ అనేది ఇప్పుడు 47% పడింది. దేనికి అంటారు, దాని గురించి చెప్పండి మీరు. ఇప్పుడు పోలింగ్ అనేది ఇప్పుడు దాకా అయిపోయింది, ఎలక్షన్ టైం అయిపోయింది, 47 పోయినసారి అన్న 50-55 పడింది, కేవలం 47 పడింది. దాని గురించి చెప్పండి. 47% అంటే ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఎలక్షన్ వ్యవస్థల మీద ప్రజలకు కూడా నమ్మకం పోయింది.
వాస్తవం చెప్పాలంటే ఒక రకమైన విరక్తి వచ్చేసింది చాలామందికి కూడా. ఒక్కొక్కళ్ళు పోటీలు పడి మాట్లాడుతున్నారు. ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది, రకరకాలుగా ఉంది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే అంటే నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఉంది. నిన్న మొన్నగా ఒకసారి ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ రెండు ఉండొచ్చు. కానీ నీ ఎజెండా అంటే ప్రధాన మోటో ఏంటి? కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని రాష్ట్రాల్లో ఉంది, అది నేషనల్ పార్టీ కదా. కానీ నువ్వు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పేరు పెట్టుకొని వచ్చి ఇక్కడ 1200 మంది ప్రాణత్యాగాలను పొట్టన పెట్టుకొని, చాలామంది యవ్వనాన్ని పొట్టన పెట్టుకొని, ఇంతమంది మేధావుల్ని చదువుకున్న వాళ్ళందరినీ ఉద్యమానికి వాడుకొని కేవలం రాజకీయంగా నీ కుటుంబం మాత్రం ఎదుగుదల వచ్చిందే ఇవాళ తెలంగాణకి. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, అంటే ఆయన చాలా వరకు ఏంటంటే తెలంగాణ ఒకప్పుడు అన్నారు ఆంధ్ర గో బ్యాక్ అన్నాడు ఆయన. ఆంధ్ర గో బ్యాక్, తెలంగాణకి నేను న్యాయం చేస్తా అన్నాడు. కానీ వాళ్ళు చెప్తా వినండి, ఉద్యమానికి గురువులు పోటీ పడ్డారు, విద్యార్థులు పోటీ పడ్డారు. ఇప్పుడు కానీ 10 సంవత్సరాల్లో ఎవరు ఆయనకు రివర్స్ అవ్వలేదు కదా. 10 సంవత్సరాలు ఆయన ప్రశ్నించిన ఒక గురువు పేరు చెప్పండి, ఒక విద్యార్థి పేరు చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలన బాగుంది కాబట్టి వాళ్ళిద్దరు కామ్ గా ఉండారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడలేదు అన్యాయం జరిగిందని, గురువు గాని విద్యార్థి గాని. రాలేదని ఎవరు పోటీ పడలేదు, ఎవరు ఎక్కడ ఏ ఉద్యమాలు చేయలేదు. ఉద్యమం అంటేనే తెలంగాణ. మరి ఏం జరగలేదు. 9 ఏళ్ల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఒక్క మటర్ లేదు, ఏం లేదు. కానీ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ పాత పరిస్థితి ఎట్టా ఉందో ఇప్పుడు అట్టాగే ఉంది. మినిమం దగ్గర 50-60 మటర్లు అయినాయి హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి. మరి దాని గురించి మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళకి సంబంధించింది కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో చూసింది. నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. అంటే నేను కాంగ్రెస్కి ఏమి ఇదిగా మాట్లాడట్లేదు, ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇప్పుడు చాలా మాట్లాడే మాట అట్టాగే ఉంది. కేసీఆర్ గారిని తొక్కేస్తున్నట్టు ఉంది, కాంగ్రెస్ ఏదో చేసేస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. కానీ అదేం చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ అని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మనం ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ఉన్నామండి. అంటే మనం ఇప్పుడు ఏంటంటే నువ్వు తెచ్చుకుందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, నువ్వు సస్యశ్యామలం చేస్తానని తెచ్చుకున్నావు కదా. తెలంగాణ వాళ్ళని వాడుకున్నావు కదా. తెలంగాణ వాళ్ళని మాటలతో మభ్యపెట్టినావు కదా. తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసినావు కదా. నువ్వు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మళ్ళీ అయిపోయి మళ్ళీ మేమే వస్తామని నువ్వు చేయడానికి ఏముంది? ఇక్కడ ఏమీ లేదు, అంతా అయిపోయింది, నేషనల్ పోయినావు కదా. తెలంగాణ బాపు అంటారండి ఎవరైనా తెలంగాణ కేసీఆర్ తెలంగాణ బాపు అంటారా? తెలంగాణ బాపు అంటే అర్థం ఏంటి? తండ్రితో సమానమైన కుటుంబాన్ని నాశనం చేస్తారా? ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఎందుకు నాశనం చేసావు నువ్వు? అడిగేవాళ్ళేడా? ఇప్పుడు ఎవరు లేరు కదా సార్. ఉద్యమాలు చేసి అంత పోరాటం చేసిన వాళ్ళు మీరు సామాన్యులు, మీరు అడుగుతున్నారు కానీ ఎవరు అడగలేకపోతున్నారు కదా. అంటే ఎప్పుడైనా అంటే ప్రతి ఉద్యమానికి ఏంటంటే ప్రతి దానికి ఒక టైం వస్తుంది సార్. అంటే ప్రజలు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చాలా వరకు నలిగిపోయి ఉన్నప్పుడు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు. కేసీఆర్ కాంట్రిబ్యూషన్ కాదండి, తెలంగాణ ప్రజల కాంట్రిబ్యూషన్ ఎక్కువ. ప్రజలు సహకరించారు కాబట్టి ఆయనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కాకపోతే ఎప్పుడైతే హ్యాండ్ టు మౌత్ అవినీతి పెరిగిపోయిందో ఖచ్చితంగా అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నవాడిని పక్కన ఎందుకు పెట్టారండి? 10 సంవత్సరాల తర్వాత ఎందుకు పెట్టారు? బాలేదనే గారు పెట్టారు. కాకపోతే ఏంటంటే ఎవరు బాగున్నారు? ప్రజలు పక్కన పెట్టారు. ఓడించారు కదా, మరి డెఫినెట్గా ఓడించారు కదా. గ్రేటర్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడాలంటే ఒకటే అండి, ఇక్కడ ఏం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో సెటిలర్స్ ఉన్నారు. అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది లేరు, వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ బాగా పెంచేశాడు, భూముల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ₹1,00,000 గజం పట్టుకుంది, ₹1,00,00,000 అయిపోయింది. ఇప్పుడు అంతిమంగా వాళ్ళ కుటుంబాలకి ఉన్న వాళ్ళకి ఇంకా ఉన్నవాళ్ళు అయిపోయారు. వాళ్ళకి చాలా వరకు లాభం జరిగింది. ఖచ్చితంగా లాభం జరిగితే రాష్ట్రం ఎడిపోతే వాళ్ళకి ఎందుకండి? వాళ్ళకి సంబంధం లేదు కదా. రాష్ట్రం బాగు చేసేది, రాష్ట్ర రాజధానికి ఆదాయం ఉంటేనే కదా బాగు చేసేది. అంటే చేశారు కేసీఆర్ కాబట్టి వచ్చినాయి అంటున్నారు. మీకు ఒకటండి, ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ఇది చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం అంటే బాగున్నదాన్ని మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే భౌగోళిక తెలంగాణ కాదండి కావాల్సింది, సామాజిక తెలంగాణ కావాలి మనకి. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ కావాలి, మనిషిగా చూసే డెవలప్మెంట్ కావాలి, మంచి సౌకర్యం కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, అంటే మంచి విధాన పరిపాలన కావాలి. అంటే మనిషిగా బ్రతకాలి, అందరికీ కూడా అన్నీ దొరకాలి. అంతేగాని ఉన్నోడిదంతా కూడా ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ అయిపోయిన తర్వాత ఇంతమందిని దోచేస్తే ఇన్ని భూముల రేట్లు పెరిగినాయి. ఇప్పుడు సెక్రటరేట్ ఒకటే 10 సార్లు రౌండ్ తిరుక్కొని ఇది చాలా బాగుంది, ఇది మన
హైదరాబాద్ అని అనుకొని సంతోషపడదామా, లేకపోతే ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు 2026లో కూడా అంటే దాదాపు మన ప్రైవేట్ స్కూల్స్ ఇవాళ ఎట్లున్నాయండి, బాగా చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా కూలోళ్ళు మామూలు పనోళ్ళు కూడా కాదండి, ఉద్యోగులు కూడా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు. ఇవాళ కారణం ఏంటి? కార్పొరేట్ స్కూల్ దోచుకోవట్లేదా, 100 కోట్లు దోచుకోవట్లేదా, ఎవడు పర్మిషన్ ఇచ్చిండు వాళ్ళకి? నిజంగా ఇలా గవర్నమెంట్ స్కూల్స్ నిజంగా అంత డెవలప్ చేస్తుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటున్నాడు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే కంపల్సరీ ఏం కావాలండి? దాంట్లో కంపల్సరీ బ్లాక్ బోర్డ్ కాడ నుంచి సమస్యలు ఉన్నాయి, మినరల్ వాటర్ సమస్యలు ఉన్నాయి, వాష్రూమ్స్ సమస్యలు ఉన్నాయి, అంటే దానికి రంగాలకు సంబంధించిన అంత సమస్యలు ఉన్నాయి. అంటే ఒక ఆడపిల్లని, ఒక 6th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లల్ని వాష్రూమ్ డోర్ లేకపోతే ఎవరు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు చెప్పండి? మీరు పంపిస్తారా? ఎవరు పంపించారు కదా? శాలరీలు 1,50,000 లక్షలు 50,000 పైనే ఉండే కదా సార్. వాచ్మ్యాన్ దగ్గర నుంచి అందరికి 50,000 పైనే ఉండే. మరి గవర్నమెంట్ ఏం తప్పు చేయలేదు కదా? మరి గవర్నమెంట్ ఏదో తప్పు చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించాలనే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నాం అండి? మనం ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నాం? అది ఇప్పుడు ఇదే కార్పొరేట్ స్కూల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తే ఎందుకు పోతాయండి? పిచ్చోళ్ళ ₹1,00,000 ఖర్చు పెట్టుకోవడానికి ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ అయిపోయినాయా? అప్పులు చేసి వడ్డీలు కట్టి ఇవాళ రాష్ట్రంలో దేశంలో చాలా వరకు పెద్దవాళ్ళు జరుగుతున్న ఆత్మహత్యల కారణం అండి పిల్లల చదువులు. తెలుసా? చాలా అంటే దోచుకోవటం వల్ల ₹1,00,000 సీట్లకి ₹1,00,000 దోచుకోవటం వల్ల చాలామంది ఆత్మహత్యలు పాల్పడుతున్నాయి. ఏంటంటే ప్రతిదానికి రూట్ కాజ్ ఇంపార్టెంట్. ప్రజలు ఆలోచించాలి, వాటి గురించి ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏం తప్పు జరుగుతుంది? ఇన్నిసార్లు ఓట్లు వేస్తున్నాం, ఇన్ని కోట్ల రూపాయల ఇది చేస్తున్నాం, కానీ ఎవరైనా కానీ ఎందుకు స్కూల్స్కి కనీసం ఎడ్యుకేషన్కి హెల్త్కి ఎందుకు చేయలేకపోతున్నాయి? కనీసం ఇవాళకి కూడా మనం ఎందుకు పోరాడాల్సి వస్తుంది అని ప్రజలు ఆలోచించాలా. పనికిరాని కులం గురించి, మతం గురించి దేనికి పనికి వస్తుందండి కులం? చెప్పండి. అంటే చూడండి, అంటే మనం ఎంత స్మాల్ థింకర్స్ లాగా ఆలోచిస్తున్నాం, అంటే మనం చాలా వెనకబడి ఆలోచిస్తున్నామండి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒకప్పుడు చైనా ఫోన్లు ఉన్నాయి, మనం కొంటామా ఇప్పుడు చైనా ఫోన్లు? అవి నాసిరకం అని తెలుసు, మనకు నాసిరకం అని తెలుసు. ఇప్పుడు నాయకులు కూడా అంతే నాసిరకమే వాళ్ళు, అయినా కానీ వాళ్ళే కావాలి మనకి. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు జూబ్లీస్లో 47% పోలింగ్ అయింది. దాని గురించి సింపుల్గా ఒక మాటలో ఏం చెబుతారు చెప్పండి? అంటే ఎలక్షన్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయిందండి. అసలు మనం ఓటు అయిపోతుంది, వేసినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదు, పోయేది ఏమి లేదు అన్నట్లుగా జనాలకైతే ఒక రకమైన విరక్తి భావం వచ్చేసింది. బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినీ ఫీల్డ్ పెద్ద వాళ్ళు ఎంతో మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లు వేయలేదంటారా? అంటే ఇప్పుడు ఓట్లు అయితే మాక్సిమం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే చాలా పర్సెంటేజ్ అనేది ఓటు వినియోగించుకుంటున్నారండి. అంటే వేయపోవడానికి కారణం ఉండొచ్చు, అంటే అంత తగ్గడానికి కూడా దానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందేమో చూడాలి. మరి ఈ పోలింగ్ మీద ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఒకటి చెప్పాలంటే హైదరాబాద్ వరకు ఈ రోజుకి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి. హైదరాబాద్ వరకు, మిగతా జిల్లాలకైతే చెప్పలేం, కానీ హైదరాబాద్ వరకు అయితే ఆయనే కేసీఆర్. బీఆర్ఎస్కి అవకాశం ఉంది, ఏంటంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కదా. ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ చనిపోయాడు కాబట్టి బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నారు. ప్రజెంట్ ఏంటంటే సెటిలర్స్ అందరూ కూడా కేసీఆర్తో లవ్లో ఉన్నారు. ఒక రకంగా కేసీఆర్తో లవ్లో ఉన్నారు సెటిలర్స్. ఒక తెలంగాణ రాష్ట్రం పేరు తెచ్చి తెలంగాణకు అన్యాయం అయిపోయింది, తెలంగాణ ప్రజలు నష్టపోయినారు, కానీ మిగతా వాళ్ళందరినీ బాగుపడ్డారు. హాయ్ సార్. హాయ్ అండి. జూబ్లీహిల్స్ పోలింగ్ అయిపోయింది. ఓకే. అయితే కొన్ని న్యూస్ ఛానల్లో 47% మాత్రమే పోలింగ్ అయ్యింది అని న్యూస్ వస్తుంది సార్. దాని గురించి మీరు ఏం చెబుతారు సార్? ఏంది అభిప్రాయం? యాక్చువల్గా ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికలని 47% వరకే ఎందుకు ఎలక్షన్స్ అయినాయి అనేది నేను చెప్పడానికి కారణం ఏంటంటే కొన్ని ఇక్కడ పోటీతత్వం ఉన్న 2 రాజకీయ పార్టీలు, ఒకటి టీఆర్ఎస్, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ బీభత్సంగా నీనా నువ్వా అనే ఒక పోరాటంతో కొంతమంది ప్రజలకు వీళ్ళకేయాలా వాళ్ళకే వేద్దా, వీళ్ళకి వేస్తే నాకు వీళ్ళు ప్రగతిరా అనే కూడా ఆ మనస్థితికి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉండి అరే వీళ్ళకి వేయడం కంటే మానుకోవడం అనే ఒక బాధ్యత కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నీవు ఆ ఓటు నేను బీఆర్ఎస్కి అయితే బాగుంటుందా లేకుంటే కాంగ్రెస్ పార్టీకి అయితే బాగుంటుందా, ఇద్దరు పత్రులు ఎవరికి వేయకుంటేనే బాగుంటుందన్న ఫీలింగ్తో కూడా కొంచెం ఓటింగ్ తగ్గే అవకాశం మాత్రం ఇది 99% ఎడ్యుకేషన్ పర్సన్స్ వేయలేదని చెప్తున్నాను. అట్లాగే సార్ పెద్ద వాళ్ళు, సినీ ఫీల్డ్ వాళ్ళు, ఎంతెంతో మేధావులు ఇక్కడ ఉన్నారు, ఎవరు మీడియా ముందు వాళ్ళకి కనపడలేదు. ఓటు వేసారంటారా వేయలేదంటారా? వాళ్ళు 99% వాళ్ళకి ఏంటంటే వేస్తే మనకి ఏంటి వీళ్ళతో డెవలప్మెంట్ ఏం లేదు కదా, బీఆర్ఎస్ వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఏం లేదు. ఆల్రెడీ నేను డెవలప్ అయిపోయినా, ఈ టైంలో నేను వేయాల్సింది ఏమి, మా 15 సంవత్సరాల నుంచి గులాబీ జెండా ఎగిరేసిన మాగంటి గోపినాథే లేడు. దాని పర్పస్ నేను పోయి కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలనే ఒక ఫీలింగ్తోనే ఉండొచ్చు. ఇక్కడ టోటల్గా వచ్చేసి సినీ ఫీల్డ్ వాళ్ళు అంతా కూడా ఏపీ వాళ్ళు 99% జూబ్లీహిల్స్ సెట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఓట్లు ఒక్కసారిగా నా గోపినాథ్, నా
గులాబీ జెండలు ఎత్తిన గోపీనాథు లేకపోయారా ఈ గులాబీ అవును తన భర్త లేడని బాధతో నిలబడ్డా సునీతక్క నీ ఓటు జూబ్లీ హిల్స్ గడ్డ పైన నీకు వేస్తారక్క ఒక ఓటయి 10 మంది ప్రజల ఏకమయ్యిలే మా సునీతక్క మన తెలంగాణ గొలుపుకక్క. ఓకే సార్, అట్లాగే కేటీఆర్ గారు 5 సార్లు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు 3 సార్లు వచ్చారు. పోటా పోటీగా కేసీఆర్ గారు పక్కనున్న కేటీఆర్ గారికి ఈ నియోజకవర్గం మీద రాజకీయ చరిత్ర మీద ఈ ఓటమి అనేది చూస్తే బాగా దెబ్బ పడిద్దని అంటున్నారు. ఏమంటారు దాని గురించి మీరు? కేటీఆర్ ఆయన ఏంటంటే మన హైదరాబాద్ని మేము 99% డెవలప్ చేశాము. ఈ జూబ్లీ హిల్స్ని అద్భుతంగా ఒక మంచి పైలట్ జూబ్లీ హిల్స్గా తయారు చేద్దాం. మేము మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు మేము తెలంగాణ ఫండ్ నుంచి ఎక్కువ ఫండ్స్ చేయలేదు. ఈరోజు చాలా డెవలప్మెంట్ చేస్తాం. చాలా హైదరాబాద్కు అతి ముఖ్యమైన ప్రాంతం, డెవలప్ చేద్దామనే ఆలోచనతో కేసీఆర్ ఇక్కడ ప్రజలను ఏదో మొబ్బ చెప్పి గోపినాథ్ ఉన్నాడు నేనుంటా, మన సునీతక్క నేను తోడుకుంటా, ఇప్పుడు డెవలప్ చేస్తా, మన తెలంగాణలో ఇది అతి గొప్పగా డెవలప్ చేద్దాం. జూబ్లీ హిల్స్ అనేది హైదరాబాద్కు కొద్దిగా చాలా హయ్యర్గా ఉన్న సిటీ. అదేవిధంగా హయ్యర్గా చదువుకున్న పీపుల్స్ ఆల్రెడీ సెటిల్డ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని హయ్యర్ సిటీగా చేద్దామనే ఆలోచనతో ఆయన తిరిగినారు. మరి అంత మంది జనం వచ్చారు, అంత పోలింగ్ కూడా జరగలేదని ఫీలింగ్ కలుగుతుంది. దాని గురించి ఏమంటారు? జనం సభలకు బాగానే వచ్చారు కదా, మరి అంత పోలింగ్ కూడా జరగలేదు, మరి ఇప్పుడు దాని గురించి ఏమంటారు? పబ్లిక్ అనేది ఎలా చేశారంటే పబ్లిక్ ఖాళీగా ఉన్న పబ్లిక్ వానికి ఏం తెలియదు, వాడు కూలి పని పోయేటోడు ఇంకో పని పోయేటోడు, అరే బాబు ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి అనేది తెలియకుండా. యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ అంతా ఇక్కడ జూబ్లీ హిల్స్ సెట్ అయిన వాళ్ళు కాదు, జూబ్లీ హిల్స్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు కాదు, బయట హైదరాబాద్కు బతకడానికి వచ్చిన పీపుల్ని వాళ్ళ వృత్తి విద్య డైలీ వర్క్కు పోయే వాళ్ళని అదే డబ్బులు మేము ఇస్తాను రాండి అని చెప్పేసి పబ్లిక్ తీసుకుపోయింది తప్ప ఇక్కడ ఉన్న ఓటర్స్ మాత్రం ఒక 20% అక్కడ ప్రజెంటేషన్ అయ్యారు, 80% అవుట్ ఆఫ్ పీపుల్ అక్కడ స్టేయింగ్ అయింది. కాబట్టి దానివల్ల కూడా పోలింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళు మనకు ఏంటంటే ఇప్పుడు మీటింగ్స్కి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ స్టేయింగ్ ఉన్న పీపుల్స్ కాదు, అవుట్ ఆఫ్ ఇది నల్లగొండ వేరే దూసర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి వాళ్ళ వృత్తి విద్య సమస్యల మీద వచ్చిన వాళ్ళకు ఆ కూలీ డబ్బులు మేము ఇస్తామని చెప్పేసి ఆ విధంగా తీసుకుపోయి పెద్ద హైలైట్ చేసుకున్నారు. కానీ అక్కడ ఓటర్స్ మాత్రం 20% ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ లీడర్స్ కానీ వాళ్ళంతా 20% కాబట్టి అందుకనే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఓటర్ ఆ విధంగా తగ్గిపోవడం కూడా కారణం అది.